మనము కూడా ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి గొప్ప కార్యాలు చేసేటువంటి కృప దేవుడు ఇస్తాడు. అంటే నన్ను నమ్మినటువంటి వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానని లేఖనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, ఒకసారి దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయము 32వ వచనంలో మనం ఒకసారి ధ్యానిస్తే, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసెదరు. చాలు. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవునికి ఎవరైతే సన్నిహిత సంబంధము కలిగి ఉంటారో, అంటే దేవునితో అంటుకట్టబడి ఉంటారో, దేవునితో ఆయనతో ఎక్కడైతే కలిసిమెలిసి ఉంటారో, ఆయనతో సహవాసం చేస్తారో, వారు బలము కలిగి గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్లో మొదటిది, షడ్రకు మెషకు అబేద్నెగో అనేటువంటి వారు అగ్నిగుండంలో వేయబడినా సరే వారి యొక్క వెంట్రుకలు కూడా కాలలేదంట. అంటే ఎవరైతే వారిని వేశారో వారు మాడి మసైపోయారు, కానీ అందులో వేయబడినటువంటి ఈ యొక్క షడ్రకు మెషకు అబేద్నెగో అనేటువంటి ముగ్గురు యవనస్తులకి ఒక్క వెంట్రుక కూడా కాలలేదంట. ఇప్పుడు మనం ఇంటికాడ వండుకునేటువంటి ఏమంటారు, ఆ పాత్రలు కాలినటువంటి చేప లేకుండా, మరి ఆ గుడ్డ లేకుండా గబాలు పట్టుకుంటే కాలిపోతుంది. ఆ కాలిపోయింది బొబ్బు వచ్చేస్తుంది, చాలా రోజులు ఉండిపోతుంది. కానీ అగ్నిగుండము రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాజుగారంట అగ్నిగుండాన్ని 7 అంతలు చేశాడంట. రాజుగారు ఎందుకు కోప్పడ్డాడు, ఎందుకు 2 అంతలుగా చేశాడు, లేకపోతే 7 అంతలుగా ఇంకా మరీ ఎక్కువగా చేశాడంటే, ఈ షడ్రకు మెషకు అబేద్నెగో అనేటువంటి వరకు మాట అన్నారు. రాజా, ఆ రాజు అంటున్నాడు, ఏమయ్యా, నేను చెప్పినటువంటి మాట వినకుండా మీరు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారంట కదా అని అంటే, ఈ యొక్క యవనస్తులు అంటారు, రాజా, ఇందుని గురించి మీకు జవాబు చెప్పవలసిన అవసరం మాకు లేదు అన్నారు. ఏంటది? దీని గురించి మీకు జవాబు చెప్పాల్సిన పని లేదని ఒక రాజుతో, ఆ రాజ్యానికి అధికారి, ఈ కుర్రగాళ్ళు చూస్తే ఎందుకు పనికినటువంటి వాళ్ళు, వీళ్ళు వేరే దేశాల నుంచి వచ్చారు, దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతము, ఎక్కడి నుంచి వచ్చారు, రాజు ఒక ఆజ్ఞ చేసేంటంటే వేసేస్తాడు. అలాంటి రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, ఇదిగో ఇందుని గురించి జవాబు చెప్పవలసిన అవసరం మాకు లేదు రాజా. అక్కడ ఒక మాట అంటాడు, ఏంటంటే, ఇదిగో మమ్మల్ని తీసుకెళ్ళి ఒకవేళ మీరు అగ్నిగుండంలో పడేసినా మేము సేవించుచున్న మా దేవుడు అగ్నిగుండం నుంచి తప్పించే సమర్థుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటకి రాజుగారి కోపం వచ్చేసిందండి. కోపం వచ్చేసి ఆ అగ్నిగుండాన్ని ఇంకా ఎక్కువ చేసేసాడంట. ఎందుకంటే ఇంకా త్వరగా మాడి మసైపోలేదు. ఇలా ఉండకూడదు, ఇలాంటి వాళ్ళు నాకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నాకు వ్యతిరేకంగా జవాబిస్తున్నారని చెప్పి అగ్నిగుండాన్ని ఎక్కువ చేసేస్తే పిల్లలు వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేసిన వాళ్ళకి ఏసీ రూమ్లో ఉన్నట్లుగా ఉందంట. చెప్పులు కొట్టి మైపోతుంది అనుకోండి గట్టిగా, హల్లెలూయా. అగ్నిగుండంలో కాలి పసైపోతారు. అంతా 7 అంతలుగా లేకపోతే అక్కడ ఎక్కువగా చేసినప్పుడు, అగ్నిగుండం ఎక్కువైనప్పుడు అలా వేయగానే ఇంకా ఏం కనపడ, ఎముకలతో సహా కాలిపోతుంది. అంత ఎక్కువగా రాజు చేయించాడు. అయినా ఆ అగ్నిగుండంలో ఆ ముగ్గురుతో ఇంకొక ఆయన తిరుగుతున్నాడు, అంటే ఇంకొక ఆయన తిరుగుతున్నట్లుగా ఈ రాజు చూసిడంట. మనం వేసిన ముగ్గురమే కదా, 4 తిరుగుతున్నారు. ఏంటంటే ఆ 4వ వాడు దేవదూతల రూపంలో ఉన్నదంటండి. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. వీళ్ళ దేవుని గురించినటువంటి మంచి సరైనటువంటి అవగాహన కలిగి ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే, మా దేవుడు ఆ అగ్నిగుండం పడవేసిన వాళ్ళు మమ్మల్ని పడవేసిన మా దేవుడు మమ్మల్ని రక్షించేటువంటి సమర్థుడని నమ్మారండి. మనం దేవుడిని నమ్మితే అలా నమ్మాలి. మన అవసరాల కొరకు, లేకపోతే మనం అక్కర్ల కొరకు, లేకపోతే స్వస్థతల కొరకు, లేకపోతే మనకు ఏదో కావాలని వాటి కొరకు ప్రభుని నమ్మకూడదు. కానీ మనం నమ్మిన బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునై. మనము నమ్మితే మనకు చావైనా బ్రతుకైనా ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఇలా నిలకడగా ఉండాలి, నిక్కర్చుగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఇక్కడ అంటారు, రాజా, మమ్మల్ని నువ్వు తీసుకెళ్ళి ఒకవేళ అగ్నిగుండంలో పడవేసిన మమ్మకు ఒకవేళ రక్షించడానికి మా దేవుడు మాతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంట మనతో ఎల్లప్పుడు కూడా ఉంటాడంట.
మనకు పాదములకు రాయి తగలకుండా మనను తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఒక సెక్యూరిటీ గార్డ్ ఎలాగైతే కాపలా కాడుస్తాడో, ఒక పెద్ద ఉన్నతమైనటువంటి డబ్బున్న వాళ్ళకి, లేకపోతే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, లేకపోతే ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రికి ఎలాగైతే ఒక సెక్యూరిటీ, వారి ఒక ఉన్నతమైన సెక్యూరిటీ ఉంటుందో, అలాగా వారికంటే ఎక్కువగా దేవుడు మనకి ఎక్కువగా ఎప్పుడు కాపలా కాస్తూ ఒక దేవదూతను మనకు ఉంచుతాడంట. మనకి అపాయం జరగకుండా, ప్రమాదం జరగకుండా, శోధన రాకుండా, ఇబ్బందులు కలగకుండా దేవుడు మనకు కాపాడుతూ ఉంటాడు. ఈ రాజు అంటున్నాడు, ఇదే మనం వేసిన ముగ్గురే కదా, మూడో వాడు ముగ్గురే కదా, నాలుగో వాడు అన్నాడు ఏంటి? ఆ నాలుగో వాడు దేవదూతల రూపంలో ఉన్నాడు అని ఆశ్చర్యపోతాడు రాజు. పిల్లల ఈ యొక్క భక్తులు అయినటువంటి ముగ్గురు వారు ఏం చేస్తున్నారంటే, తమ దేవుడి గురించి ఒక మంచి అవగాహన కలిగి ఉండి, ఇందులో పడవేసిన మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ వాళ్ళు అన్నారు మాటలు, ఒకవేళ రక్షించకపోయినా రాజా, నువ్వు పెట్టినటువంటి ప్రతిమకు మేము మొక్కం, మేము ప్రార్థన చేయం, మేము మాత్రం మా దేవుడిని మొక్కుతాం. ఇలాగా నిక్కర్చైనటువంటి యథార్థమైనటువంటి, అంటే మనకి ఏదో భయం వేసినప్పుడు మానేసి, లేకపోతే భయం లేదని ప్రభు సన్నిధిలో ఉండటం, అది కాకుండా మనకు చావైనా బ్రతుకైనా ప్రభు కొరకు మనం జీవిస్తూ ఉన్నట్లయితే మన కొరకు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఇక్కడ వాక్యం ఉంటుంది ఏంటంటే, మాటలో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే దేవుడు ఏమన్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు చాలామంది అంటారు స్వస్థత లేవంటారు, ఈ రోజులో స్వస్థత కార్యాలు లేవంటారు. అప్పుడే యేసు ప్రభు ఉన్నప్పుడే ఉన్నాయి, ఆయన చనిపోయిన తర్వాత అక్కడితో ఆగిపోయి అంటారు. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది మాట ఏంటంటే, ఇదిగో తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. ఏ కార్యమైనా సరే ఒక ప్రతిమ నిలబెట్టారు, ఇదిగో దానికే ఆ ప్రార్థన చేయాలి. మీ దేవుని ప్రార్థన చేయకూడదు. సింఫోనీ, వీణ ఇలాంటి వాయిద్యాలు వాయించినప్పుడు ఎవరైతే మరి ఇక్కడ ఆ ప్రార్థన చేయాలి, మీ దేవుని ప్రార్థన చేయకూడదని శాసనం వచ్చినప్పుడు సంతకం చేశాడు రాజుగారు. సంతకం చేసి శాసనం వచ్చినప్పుడు అయినా దానియేలు ఏం చేశాడంటే, తన దేశం వైపు ఆ కిటికీ తెరచి యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. యథావిధిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క దానియేలు అంటే పడినటువంటి వాళ్ళు రాజుగారి సమాచారం తెచ్చి, రాజా నువ్వు పెట్టినటువంటి ఆ ఆజ్ఞకు లేక పాటించట్లేదు ఎవరో ఏంటి అంటే, ఇదిగో దానియేలు అనేటువంటి వ్యక్తిని వెంటనే తీసుకెళ్ళి అతన్ని సింహాల బోన్లో పడవేయమన్నప్పుడు, సింహాల బోన్లో పడవేసినప్పుడు సింహాల కంట అంతకుముందు ఆకలితో అలమటింపజేస్తారు. ఆకలి అనిపిస్తున్నటువంటి సమయంలో మనిషిని పడవేస్తే అవి ఇంకా సెకండ్లు తినేస్తాయి అంటారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు పడివేసినప్పుడు యథావిధిగా దానియేలు ఆ సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు, ఆ బోన్లో ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాలంటే ఏమీ అతను చేయలేదంట. వాళ్ళు ఏమీ చేయలేంట. ఆ దానియేలు ప్రార్థన చేస్తుంటే అవి కూడా పక్కన అలా సైలెంట్గా కూర్చున్నాయి అంటండి. జాగ్రత్తగా వినండి, వాక్యం తెలియజేయబడుతుంది. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. ఈ రోజున దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం ఏది అడిగితే అది ప్రతిదీ కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి వాళ్ళమంటే అండి, దేవుడు కార్యాలు చేసిన అబ్బో దేవుడిని మించిన వాళ్ళు లేరు అంటాం. ఆయన కార్యం చేయడం లేట్ అయితే దేవుడిని కొనుక్కుంటాం. దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది, తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఒకసారి యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదివితే, అక్కడ యెహోషువ ప్రార్థన చేయగా అక్కడ సూర్యుడు చంద్రుడు మాట విని అక్కడక్కడే ఆగిపోయాడు. ఒకసారి చూద్దాం యెహోషువ గ్రంథము. సూర్యుడా నీవు గిబియోనులో ఆగుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. అనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యబింబము నిలిచెను, చంద్రబింబము ఆగెను. దేవునికి స్తోత్రం. ఎవరండి? యెహోషువ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. యెహోషువ ఒక సామాన్యమైనటువంటి మనలాంటి మనిషి. యెహోషువ అనేటువంటి భక్తుడు మనకులాంటి శరీరం ఉన్నవాడే, మనకులాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడే. యెహోషువ అనేటువంటి వ్యక్తి మనలాంటి మానవుడు ఏం చేస్తాడంటే, అక్కడ యుద్ధం జరుగుతున్న సమయంలో
యుద్ధము ఆగిపోయింటే అది ఏమంటారు, సూర్యుడు అస్తమించే సమయానికి, చీకటి పడే సమయానికి యుద్ధం ఆపేయాలి. ఈలోపు ఓడిపోతే సమయం వస్తుంది. యుద్ధము అక్కడేమో సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, చంద్రుడేమో అతడు రావడానికి చూస్తున్నాడు. ఇవి జరుగుతున్న సమయంలో ప్రార్థన చేస్తుందే దేవుడు చెప్పాడు, వాళ్ళతో మాట్లాడమన్నాడు. సూర్యుడు అన్నాడు అంతే, నువ్వు ఎక్కడైతే ఉన్నావు అక్కడ ఆగిపోమన్నాడు. చంద్రుడు నీవు అక్కడ ఆగిపో అని ఒక మానవుడు ఆజ్ఞాపించగా, ఆ మానవుడు యొక్క మాట విని సూర్యుడు చంద్రుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు. దేవునికి స్తోత్రం. అదే మహత్ కార్యాలు అంటే, అదే అద్భుతాలు అంటే ఏంటంటే, దేవుని యొక్క నమ్మినటువంటి బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంటే అర్థం ఏంటంటే, ఈయన సూర్యుని ఏంటని చేయడం ఆగన్నాడు, అక్కడ ఆగిపోయాడు. చంద్రుడు నువ్వు అక్కడ ఆగిపో అంటే అక్కడ ఆగిపోయాడు అంతే. ఒక మానవుని యొక్క మాట విని ఒక రోజల్లా ఆగిపోయినట్లుగా చరిత్రలో కూడా చెప్తా ఉంది. బైబిల్ ప్రకారమే కాకుండా చరిత్రలో కూడా ఒక రోజంతా సూర్యుడు అస్తమించకుండా ఉన్నటువంటి యొక్క సమయము చరిత్రలో కూడా తెలుస్తుంది. ప్రియులారా, గమనించినట్లయితే దేవుని ఎరిగినటువంటి వారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు అని బైబిల్ గ్రంథంలోనే మనం వింటాం. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది గొప్ప కార్యాలు చేశారని మనం వింటాం. మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం అవి అనుసరించలేం, మనం చేయలేం. ఎందుకంటే మన బలహీనలము, మనం అంత ప్రార్థన పరులం కాదు, అంత భక్తి పరులమేం కాదు, మనం అంత ప్రార్థన పరులేం కాదు. వాళ్ళంటే పెద్ద పెద్ద భక్తులు అని ఏం చేస్తామంటే సరిపెట్టేసుకుంటాం. ఈ భక్తి జీవితంలో మనం ఏం చేస్తామంటే అంతకంత పెద్ద భక్తులమేం కాదు, మనం వాళ్ళంటే పెద్ద పెద్ద భక్తులు అనుకుంటాం. కానీ ఆయన పెద్ద భక్తులు చిన్న భక్తులు అని దేవుడు చెప్పలేదు. పిల్లరా, అక్కడ ఉన్నటువంటి ఒక ఎర్ర సముద్రం ఉన్నటువంటి సమయంలో, వెనకాల నుంచేమో ఆ ఫరో సైన్యం తరిమేస్తున్న సమయంలో ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడికి వచ్చినటువంటి మరి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే, అయ్యా మోషే గారు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? అక్కడ ఎదురు చూస్తున్నాం, సముద్రం ఉంది అడ్డుగా, వెనకాల చూస్తేనేమో ఆ ఫరో సైన్యం తరిమేస్తుంది, మళ్ళీ మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి చూస్తున్నారు, ఏంటి బాబు అని చెప్పి అడుగుతుంటే, పిల్లరా ఈయన అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా, ఇదిగో నీ చేయి పైకెత్తమని కర్ర చాపమన్నాడు. కర్ర అలా చాపగానే సముద్రం 2 పాయలుగా విడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్ప. ప్రియులారా, మనం అనుకుంటాము మనం చిన్న ప్రార్థన చిన్నవాళ్ళం, మనం చిన్న వాళ్ళం, మనం అంత పెద్ద భక్తులేం కాదు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయడం మానేస్తాం, దేవుని గురించి అటువంటి జ్ఞానం సంపాదించడం మానేస్తాం, దేవుని స్తుతించడం మానేస్తాం. అంటే అంతకన్నా పెద్ద భక్తులమేం కాదు అనుకుంటాం. ప్రియులారా, ఇక్కడ చూసినటువంటి విధంగా చూస్తే మోషే గారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు చెప్పండి, నీ చేతిలో ఏముంది? ఆయన చేతిలో ఎప్పుడు కర్ర ఉండేది. ఎందుకంటే ఆయన గొర్రెలు కాపరి, పశువులు కాపరి. దావీదు చేతిలో, ఈ మోషే గారి చేతిలో కర్రలు ఉంటుండే. ప్రియులారా, వాళ్ళు ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఆ కర్రను చూపించుకో, కర్ర ఆ సముద్రం మీద చాపనగానే అది 2 పాయలుగా వాటర్, నీరు ఇలాగా పెద్ద ఏమంటారు గోడలాగా అయిపోయి ఇది ఇలా వెళ్ళిపోతూ మధ్యలో ఒక మంచి ఆరినటువంటి నేలగా అక్కడ ఏర్పడిపోయింది. దేవునికి స్తోత్రం. అలా సముద్రం కానీ ఒక వర్షం వచ్చినా కానీ, జాగ్రత్తగా ఒక వర్షం వచ్చినా కానీ అది ఆరాలంటే కొన్ని స్థలాల్లో ఒక 4-5 రోజులు బాగా ఇలాంటి ఎండ కొడితేనే కానీ ఆరదు. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి మరి స్థలాల్లో దేవుడు ఆ యొక్క నేలను ఆరిన నేలగా చేశాడు సెకండ్లో. అది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. అక్కడ మోషేతో చెప్పండి, ఇక కర్రను చాపమనగానే ఆ కర్ర చాపగానే వెంటనే అక్కడ ఆరిన నెల అయిపోయింది. ఆ వెంటనే వాళ్ళు ఆ ఇశ్రాయేలు నడుచుతూ వెళ్ళిపోయారు. అద్దరికి వెళ్ళిపోయినప్పుడు, అంటే సముద్రం అవతలికి వెళ్ళిపోయినప్పుడు వస్తున్నటువంటి ఫరో సైన్యము పరిగెట్టి వాళ్ళని ఆపాలని, వాళ్ళని స్వాధీనం చేసుకుని వస్తున్నప్పుడు దేవుడు మరలా ఆ కర్రను చాపన్నాడు. మళ్ళీ కర్ర చాపగానే ఆ సముద్రం మళ్ళీ 2గా అయిపోయింది. ఆ సముద్రంలో పడిపోయి లేక ఐగుప్తులందరూ కూడా చనిపోయారు. పిల్లల వాక్యం తెలియజేయబడుతుంది, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు. సూర్యుడు అన్నాడు, యెహోషువ ఆగిపోను అన్నాడు. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తే వీళ్ళు ఓడిపోతారు. సూర్యుడు అస్తమిస్తే ఒకవేళ ఓడిపోతారేమో. అప్పుడు ఏం చేశాడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ యెహోషువ చెప్పాడు, సూర్యుడు నువ్వు ఎక్కడో అవుతున్నావో అక్కడే ఆగిపో, చంద్రుడు నీవు గిబియాలోన్లో అయ్యాలోన్లో ఆగిపోని అలా చెప్పగానే ఆ మాట విని వెంటనే ఆ సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడండి. దేవునికి స్తోత్రం. ఒక మనిషి మాట సృష్టి వినాలంటే అతనిలో ఎంతో పవర్ ఉండాలి, ఎంతో పవర్ ఉండాలి. ఒక మనిషి మాట ఒక సృష్టి వినాలంటే అతను ఎంతో ప్రార్థనాపరుడై ఉండాలి.
భక్తిపరుడై ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. పోయిన వారం చెప్పా, దేవుని సన్నిధిలో సన్నిహిత సంబంధము కలిగి ఉండాలి. దేవునికి ఇతనికి ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి. దేవునికి ఈమెకు ఒక మంచి సన్నిహిత సంబంధం కలిగి ఉంటే దేవుడు అతనితో ఉంటారు, వారితో ఉంటారు.